దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు. 7వ తేదీ జూలై మాసము 2026 సంవత్సరం. ఈరోజు దేవుడు మనల్ని ప్రేమించి మనతో చెబుతున్న ఒక గొప్ప అద్భుతమైన వాగ్దానము నేర్చుకుందాము అని వచ్చాం కదా. పరిశుద్ధాత్మ ధ్వని అంతర్జాతీయ పరిచర్యలు. అయితే ఈరోజు వాగ్దానము అనే కంటే, వాక్కుని దానము అనే కంటే ఒకటి చెప్పిన మాట ఇవ్వడము అంటే తనని తానే అర్పించుకోవడం. అంటే ఒకరికి మాట ఇస్తున్నాము అంటే ఆ మాటకి కట్టుబడి ఉండడం చాలా కష్టమైన విషయం కదా. అయితే చాలాసార్లు నాకు ఒక డౌట్ ఉండేది, ఏంటంటే నిజమే కదా, రేపేమవుతాము? అవును, రేపేమవుతాము? చిన్నప్పుడు నేను ఇంజనీర్ కావాలి అని కష్టపడి చదవాలనుకుంటాను. నేను ఫలానా కావాలి అని ప్రయాసపడతాను. కొంచెం వయసు వచ్చాక ఫలానా వాళ్ళు నాకు భారీగా ఉండాలి, భర్తగా ఉండాలి అనుకుంటాను. అన్ని విషయాల్లో కూడా అనుకుంటూనే ఉంటాం, నా జీవితం ఇలా ఉండాలా, నేను అలా చేయాలా, నేను ఇలా చేయాలా, చాలా అనుకుంటూనే ఉంటాము, ఎదురు చూస్తూనే ఉంటాము. కానీ ఈలోపు జీవితం వెళ్ళిపోతూ ఉంటుంది, కాలం కదిలిపోతూ ఉంటుంది, మనుషులు మారిపోతూ ఉంటారు, పరిస్థితులు అన్నీ కూడా చేదాటిపోతూ ఉంటాయి. ఈరోజు నేను రికార్డింగ్ చేస్తున్నప్పుడు తిరిగి యుద్ధం అయిపోయింది, యుద్ధం అంతా సత్యమైపోయింది అన్నారు. కానీ యుద్ధం అలా కాదు. అంటే నేను అవగాహన చేసుకుని మీకు చెబుతుంది ఏంటంటే, ఒక ఆలోచన వచ్చిన తర్వాత అది ఏదో ఒకటి కావాలా, దానికి ముగింపు పలకలేదనుకోండి, అది మళ్ళా లేస్తూ ఉంటుంది. అది రోగం కావచ్చు, అది ఏదైనా కావచ్చు, అది మళ్ళా బుసలు కొడుతూ ఉంటుంది. దాన్ని మనం గ్రహించుకోవడమే జీవితం. ఈ రోజున చాలా విషయాల్లో మనము 3 కార్యాల కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఒకటి, మన చిన్ననాడు అనుకున్న కోరికలు. రెండవది, మనం పెద్దవారమయ్యాక మనకి మన మీద నమ్మకం ఏర్పడ్డాక సాధించాలి అనుకునే కార్యాలు. ఇక చివరిగా మన తర్వాత మన బిడ్డలు ఆ ఉన్నతమైన స్థితిలో ఉండాలి అని ఎదురు చూసే ఆశలు, కలలు, ప్రణాళికలు. ఈ అన్నింటిలో కూడా మన ఊహలే కనబడుతున్నాయి. అయితే ఈరోజు ఈ వాక్యం అంతా మనకి ఏం చెప్తుందంటే, యేసుక్రీస్తు ఆయన అందరి కొరకు చనిపోయాడు. నాకు నచ్చేది కాదు, ఆయన నా కొరకు ఎందుకు చనిపోవాలా? వెంటనే మనం ఏమంటాం, నా తలంపుల వలన నీకు మొన్న కిరీటము, నా చేతులతో చేసిన పాపం వలన చేతుల్లో నీకు మేకులు, కాళ్ళతో నడిచిన నడతల వల్ల నీకు కాళ్ళకి మేకులు. పాడుతూ ఉంటాము. నేను పాడేవాడిని కాదు. నేను చేస్తే నువ్వెందుకు బలవ్వాలా? నాకు నచ్చేది కాదు. చాలా కష్టంగా అనిపించేది. ఎంత కష్టంగా అనిపించేదంటే, కొన్నిసార్లు ఈ పరిశుద్ధ గ్రంథం తప్పు అనిపించేది. నాకు నచ్చదు. కారణం ఏంటంటే, నేను నా డైమెన్షన్లో చూసేవాడిని, నా అవగాహనతో చూసేవాడిని, నా ఇష్ట ప్రకారం చూసేవాడిని. కానీ దేవుని చిత్త ప్రకారం నేను చూసేవాడిని కాదు. ఏ రోజున అయితే ఒక రోజు వచ్చింది, ఈ జీవిస్తున్న జీవితం నాది కాదు అని నాకు తెలిసిపోయింది. ఒకటి, నా తల్లిదండ్రులు నాకు ఇచ్చింది, నా తర్వాత నేను నా బిడ్డలకి ఇచ్చేయాలా, ఏది నాది కాదు. ఒంటరిగా వచ్చాను, ఒంటరిగానే వెళ్ళిపోతాను. అప్పుడు నాకు అనిపించింది, నేను ఎవరి కోసము బ్రతకను, ఎవరి కోసము చావను. ఇచ్చినవాడు దేవుడే, చంపేసేవాడు దేవుడే. ఇచ్చిన వాడికే తీసుకునే అర్హత ఉంది. ఆ కార్యం ఎవరు చేశాడు? ఈరోజు ఈ ప్లాట్ఫామ్ మీద అనుభవంతో రుచి చూసి సజీవ సాక్ష్యంగా నేను చెప్తున్నాను, దేవుడు ఉన్నాడు. ఆయన పేరు సురేష్ దేవుడు. ఐ డోంట్ నో హూ గాడ్ ఈజ్, బట్ నేను నమ్మిన దేవుడిని నేను ప్రకటిస్తున్నాను. నాకు పరిశుద్ధ గ్రంథంలో ఒక వాక్యం కట్టపడేసింది, ఇక నువ్వు జీవించేవాడని నేను కాదు, క్రీస్తు యేసే నా యందు జీవించున్నాడు. ఈ శరీరమందు నేను జీవించుతున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన ప్రాణం పెట్టిన యేసు క్రీస్తు నందల విశ్వాసము మూలంగా జీవిస్తుంది. ద కామన్ పాయింట్, విశ్వాసము మూలంగా. అంటే మనమందరము జీవించడానికి ద మెయిన్ ఎసెన్స్, ఉండవలసిన కార్యమే విశ్వాసం. ఆ విశ్వాసంలోనే నీ యొక్క ప్లానింగ్ మొత్తం ఉంది, దేవుడు కోరుకునేది ఉంది.
అంటే దేవుడు నీలో నివాసము చేయాలి అనుకోవడానికి కారణం ఏంటి తెలుసా? ఆయన తను నివసించడానికి ఈ సృష్టి యావత్తును చేసుకున్నాడు. ఆయన తన ఉనికి కలిగి ఉండడానికి నిన్ను నన్ను చేసుకున్నాడు. నీలో నాలో ఆయన తన ఆత్మను పెట్టి ఉన్నాడు. కానీ మనము ఆయనను ఎరుగని వారంగా, మన కొరకు ఆయాసపడి వారంగా ఉన్నాము. ఈరోజు అటువంటి వాక్యము, వాగ్దానం, అందరి కొరకు ఒకడు చనిపోయాను, అందరి కొరకు యేసయ్య చనిపో. ఇది వాక్యము నాకు నచ్చేది కాదు. నా కొరకు ఆయన ఎందుకు చనిపోవాలా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. ఇక్కడ పౌలు గారు రాసుకున్న భావము పూర్తి వచనము, క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతం చేయొచ్చు, నన్ను ప్రేరేపిస్తుంది, నన్ను బలపరుస్తుంది. నేనేం చేయడానికి భయపడ్డా, నన్ను తెలియక ప్రార్థన చేశాను. నేను కూడా నీ ప్రతి రక్త బిందువు కూడా వ్యర్థం కాకూడదు. ప్రతి ఒక్కరికి ప్రేమను చూపాలా, ప్రతి ఒక్కరిని నాకు తెలిసింది చెప్పాలా, వాళ్ళని ప్రయోజకుంటాను. ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందిన కనుక అందరూ మృతి పొందిద్దిరని. అంటే ఆయన చనిపోవటమును బట్టి నేను చనిపోయినట, జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయం చేస్తుంది. అంటే మొట్టమొదట ఈ వాక్యం ఎలా నేర్చుకోవచ్చు మనం చూసినప్పుడు, న్యూ ఇంటర్నేషనల్ వర్షన్ నేను చదువుతున్నాను. ఫర్ క్రైస్ట్ లవ్ కంపల్సెస్. ఆయన ప్రేమ నన్ను కంట్రోల్ చేస్తుంది, నన్ను బలవంతం చేస్తుంది, నన్ను ఒప్పింప చేస్తుంది. బికాజ్ we are convinced that one died for all. అంటే నేను అంతా రుచి చూచి అవగాహన చేసుకున్నప్పుడు అందరి కొరకు ఆయన చనిపోయాడు. ఆ అందరూ ఎవరో తెలుసా? నా మందిరము సమస్త జనులకు ప్రార్థన, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనుల, భూమి దాని నివాసులు అందరూ. ఆ అందరిలో నా శత్రువులు ఉన్నారు, నాకు ఇష్టమైన వారు ఉన్నారు, నాకు కష్టమైన ఉన్నారు, నాకు కీడు చేసే వాళ్ళు ఉన్నారు, నాకు మేలు చేసే వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఉదాహరణకి ఆ అందరిలో యేసుప్రభు సిలువ వేస్తున్న వాళ్ళు ఉన్నారు, యేసుప్రభుని సిలువకి అప్పగించిన వారు ఉన్నారు, యేసుప్రభుని సిలువ మీద ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయిన వారు ఉన్నారు. అదేవిధంగా యేసుప్రభు సిలువ మీద వేలాడుతున్నప్పుడు ఆయన దగ్గర ఉండి ఏడుస్తున్న వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఆయన అందరినీ క్షమించమని కోరుతున్నాడు. ఆఖరికి తనను గురి చేస్తున్న వారిని సైతము, తనని విడిచిపెట్టేసిన వారిని సైతము క్షమించమని అన్నాడు. ఒకే మాట, క్షమాపణ. చాలా విషయాల్లో క్షమాపణ అనేది మాట కాదు, అది క్రియ. అది క్రియ కూడా కాదు, అది నీ ఒప్పందము, నీ ఒప్పుకోలు, అది నీ యొక్క తీర్మానము. క్షమిస్తున్నాను. క్షమించకుండా ప్రేమించలేవో. క్షమించాలి, అప్పుడే ప్రేమ మొదలవుతుంది. ఏ రోజునైతే ప్రేమిస్తున్నాను అంటున్న మనము క్షమించలేకపోతున్నాము, ఇవ్వలేకపోతున్నాము. దేవుని గొప్ప ప్రణాళిక మన భూతద్దంలో కనబడదు, మన జ్ఞానంతో ఆయన్ని నేర్చుకోలేము కనుక. అండ్ దేర్ ఫోర్ ఆల్ డైడ్. మనమందరం చనిపోయాము అని ఇక్కడ చెప్పబడుతుంది. ఎందుకు మనం చనిపోయాము? ఇది మనం నేర్చుకునే ముందు మనము చనిపోవడానికి గల కారణం ఏంటి? అసలు మనం ఎందుకు చనిపోతున్నాము? మనము చనిపోవడానికైనా మనం పుట్టాము అని ఆలోచన చేస్తే, ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్న భావం ఏంటంటే, ఈ మొదటి వచనం ఎలా ప్రారంభించాడు? భూమి మీద మన గుడారమైన ఈ నివాసం శిథిలమైనది, చేతి పనిని కాక దేవుని చెతడు. రెండు ఉన్నాయండి మనలో. ఒకటి చేతి పని, అంటే మన దేహాన్ని చేతితో చేశాడు. రెండవది దేవుని పని, దేవుడు తన ఆత్మని ఉంచాడు. దేహం భూమి నుంచి చేశాడు, ఆత్మని దేవుని నుంచి తీశాడు. కనుక ఆత్మ దేవునిది, దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. భూమిని నుంచి చేశాడు, దేహాన్ని భూమికి వెళ్ళిపోతుంది. మన్నైనది మన్నైపోతుంది. నువ్వు ఎంత అందగాడివైనా, ఎంత పాటగాడివైనా, వేటగాడివైనా, ఏ పోటుగాడివైనా కూడా భూమి మీదకి వెళ్ళిపోతుంది. నేను గమనించాను, ఒక రోజు కూర్చున్నాను. వై షుడ్ ఐ పెరిష్? నేను ఎందుకు నశించిపోవాలా? వై షుడ్ ఐ డై? నేను ఎందుకు చనిపోవాలా? ఎవరు చెప్పారు నేను చనిపోయానని? అబ్రహాం చనిపోలా, ఇస్సాకు చనిపోలా, యాకోబు చనిపోలా, దావీదు చనిపోలా, ఏసన్న గారు చనిపోలా, దైవదాస్ అయ్య గారు చనిపోలా, భక్త్ సింగ్ అయ్య గారు చనిపోలా.
ఏం చనిపోవాలా? ఎవరు? దినకరణే గారు. అంటే దేవుని యందు జీవించుట జీవితము రాశారుగా కోరిక కొన్నాళ్ళు బ్రతికిస్తుంది, ఆశ చచ్చే వరకు బ్రతికిస్తుంది, కానీ ఆశయం నువ్వు చచ్చిపోయాక కూడా బ్రతికిస్తుంది, బ్రతికించి ఉంచుతుంది. నీ బిడ్డలు నీ పేరు చెప్పుకొని బతుకుతారు. యు విల్ బికమ్ ఎ లెజెండ్. అంటే నువ్వు దేహాన్ని బట్టి కాదు ఆలోచించాల్సింది, ఆత్మను బట్టి. కారణము ఆత్మకి నిత్య జీవము, ఆత్మకి మరణం లేదు. దేహం శిథిలమైపోతుంది, దేహానికి మరణం ఉంది. ఈ రోజున మనం చూసినప్పుడు బిల్డింగ్ పాతదైతే రిపేర్లు వస్తాయి, వర్షాలు కురుస్తాయి, కుట్టిపాడేస్తాము. కారు డొక్కుదైతే పాతదైతే షెడ్కి వెళ్తూ ఉంటుంది. అదే సిస్టమ్ మనలోనూ పెట్టాడు. వయసు పెరిగే కొద్ది శక్తి తగ్గిపోతూ ఉంటుంది. నా జీవితంలో ఒక సత్యం గమనించాను. నాకు చాలాసార్లు దేవుడు చెప్పాడు, నీ వృద్ధాప్యంలో నేను అనేవాడు. చాలా మంది అట్కారం చేసేవాడు, అంత అయిపోయాక ఏంటి దేవుడు చేస్తానంటున్నాడని. అప్పుడు నేను మనసులో అనుకునేవాడిని, చేయాల్సి నేను చేస్తాను చెప్పబడిస్తాను అనేసి. చాలా విషయాల్లో మనం దేవునికి ఎప్పుడు దొరుకుతామో తెలుసా? అంత అయిపోయాక, లొంగిపోయాక. అదేదో ముందే అవ్వమండి, ఎంత తెలిసినా అవ్వమండి. శక్తి అంతా పోయాక, బలమంతా పోయాక నమ్మాలని ఉంది అంటాం. అప్పుడు మాత్రమే నమ్మగలుగుతాము. కారణం ఏంటంటే పోయిన తర్వాతే విలువ తెలుస్తుంది, ఉన్నప్పుడు విలువ తెలియదు. ఇక్కడ దేవుని యొక్క వాక్యము చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఏంటంటే, ఈ 2 కొరింథీ 5:17 మనందరికీ తెలుసు. కాగా ఎవడైనను క్రీస్తు యేసునందున్న ఎడల నూతన సృష్టి. అంటే పాత మానవుడు ఆదాము, పాపము అంటే ఏమీ కాదు, దేవునికి దూరముగా నీ ఆలోచనే పాపం, దేవునిలో ఉండడమే జీవం. అదేంటండి, నేను దేవుని లేదండి. ఈ మైండ్ అంతా కూడా సింఫుల్ నేచర్. అది కేవలము ఈ లోక సంగతులను గమనిస్తుంది. ఈ హృదయము అంతా నీ సంగతులను వివేచిస్తుంది. ఆత్మ దేవుని సంగతులను పరిశోధిస్తూ ఉంటుంది. అంటే ఈ లోకంలో బ్రతకాలన్నా దేవుని ఆత్మతో బ్రతుకు, నీ కొరకు బ్రతకాలన్నా దేవుని ఆత్మతో బ్రతుకు. అప్పుడు మైండ్ కంట్రోల్లోకి వస్తుంది, హృదయము కంట్రోల్లోకి వస్తుంది, దేవుని ఆత్మ కార్యరూపము దాల్స్తుంది. ఎలా ఉంటాయి? పరిశుద్ధాత్మ ధ్వని అంతర్జాతీయ, ఇది ఆత్మధ్వని. చాలా మంది చెప్పారు, అదేంటన్నయ్య ఆ ప్లాట్ఫామ్ మీద కూడా అలా చెప్తున్నారు, లక్షల మంది చూస్తారు. లేదండి, ఒక్కళ్ళు చూసినా లక్షల మంది చూసినా నువ్వే. ఇప్పుడు ఒక థమ్స్అప్ బాటిల్ తాగామనుకోండి, 20 రూపాయలు 50 రూపాయలు ఇచ్చి ఒకటే తాగుతారు. కానీ ప్రోడక్ట్ లక్షల కొద్దీ వాళ్ళు ప్రోడక్ట్ చేస్తారు. ఆ ప్రోడక్ట్ 1,00,000 తాగము, ఒక్కటే తాగుతాం. బియ్యము అన్నం అంతా మనం తినము, కొంచెం రుచి చూస్తాము, ఒక్క మెతుకు ఉడికితే చాలు కదా. అంటే చాలా విషయాల్లో ఒక్కదాన్ని బట్టే కదా విలువ. అందరికీ ఒక్కొక్కటేగా పంచిపెడతాం, గుంపిచ్చి ఇది బాగుంది ఇది బాగుంది. ఆ ఒక్కదాన్ని బట్టే కదా టేస్ట్ తెలుస్తుంది. ఆ ఒక్కడివి నీవే కదా, నిన్ను బట్టే కదా దేవుడు ఘనపరచబడాలి. ఎస్, దట్ ఈస్ యూ. సో యు ఆర్ సో ప్రెషియస్ అంటూ గాడ్ సైట్. దేవుని దృష్టిలో నువ్వు చాలా విలువైన వాడు, బికాస్ యువర్ లైఫ్ ఈజ్ ఓన్లీ వన్. ఎందుకంటే నీ జీవితం ఒక్కటే. ఎప్పుడైతే నీవు ఒక్కటే జీవితం కలిగి ఉన్నావని, ఆ ఒక్క జీవితము కూడా అది తల్లిదండ్రులు ఇచ్చారు, నీ బిడ్డలకు ఇచ్చేయాలని, నువ్వు నీ దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి. అంటే ఆ నలుగురు ఆ అందరూ అంటున్న మనము కనీసము నీ ఒక్కడు ఉన్నప్పుడే, ఇదిగో ఈ ఒక్కడివి నువ్వే, ఈ నలుగురు. ఇప్పుడైతే నీవు బ్రతకడానికి నలుగురి కోసము కాక, నీవు చనిపోవడానికి నలుగురి కోసము కాక, అసలు నీవు దేనికి చనిపోతున్నావో ద వెరీ ఎసెన్షియల్ అది కదా. ఇక్కడ ఆయన అందరి కొరకు చనిపోలేదు, ఆయన చనిపోవడానికి రాలా, ఆయన జయించడానికి వచ్చాడు, ఆయన జీవించడానికి వచ్చాడు. ఆత్మ జీవించాలి అంటే పరిశుద్ధాత్మను ఇవ్వడానికి వచ్చాడు. ఈ శరీరం శిథిలం అవ్వాలి, శరీరం తూట్లు పడవాలి. శరీరానికి మరణము 4 రకాలు. 1 రోగం వల్ల చనిపోతాము, 2 వయసు అయిపోవడం వల్ల చనిపోతాము, 3 యాక్సిడెంట్ వల్ల చనిపోతాము, లేక ఎవడైనా చంపేస్తే చచ్చిపోతాం. మరి యేసుప్రభు వారు రోగంతో చనిపోలేదు, వయసు అయ్యి చనిపోలేదు, తర్వాత ఇంకా చెప్పాలి అంటే యాక్సిడెంట్లో చనిపోలేదు, చంపేశారు, చంపబడ్డాడు. అంటే ఆయన చంపబడ్డాడు ఏ పాపాన్ని బట్టి? మొత్తం వాళ్ళే ఒప్పుకున్నారు ఆయన ఏం పాపం చేయాల. మరి ఎందుకు చంపేశారు? దిస్ ఈస్ ద రీజన్. అంటే ఆయన్ని ఎందుకు చంపేశారో కూడా వాళ్ళకి తెలియదు, కానీ ఆయన ఎందుకు అప్పగించేశాడో తెలియలేదు, ఊరికోసేస్తున్నాడు. కానీ ఆయన చనిపోయాడు. ఎవరు చెప్పారు చనిపోయాడు? చనిపోలా. శరీరాన్ని, ఆత్మని చంపలేకపోయారు. ఆత్మ తిరిగి ఆ దేహము
అంటే పాప శరీరముతో మార్చబడిన ఆదాము దేహాన్ని కడపటి ఆదాము పునరుద్ధాన దేహముగా, మహిమ దేహముగా ఆ యొక్క నిరీక్షణ మనకి ఇచ్చుట కొరకు మన నిమిత్తము ఏ రోజునైతే ఇవి నాకు బయలుపరచబడినాయో, ద గ్రేటెస్ట్ రెవల్యూషన్ నాకు బయలుపరచబడిందో, పరలోక నమూనా నాకు బయలుపరచబడిందో, పరలోక స్వాస్థ్యమే నాకు బయలుపరచబడిందో, పరదేశిని నీ జగమున ప్రభువా నడచుచున్నాను నీ దారి, నా గురి నీవేన ప్రభువా. ఈరోజు అయితే నాకు అర్థమైపోయింది, నా ప్రారంభం ముఖ్యం కాదు, నా ముగింపే ముఖ్యం. నేను బ్రతుకుతున్నది ముఖ్యం కాదు, నేను జీవించాలనుకున్నదే సాధనం. అయితే నేనేం చేయాలి? యోసేపులాగా నాకు అంత జ్ఞానం లేదు, దానియేలులాగా అంత ధైర్యం లేదు, దావీదులాగా యుద్ధం చేసే ఏమీ లేదు నాలో, మోషేలా నమ్మకం లేదు, ఏలియాలా రోషం లేదు. ఆమె కామన్ సిటిజన్. నేను కేవలం మామూలు వాడిని. నా సాధన చేయడం మొదలుపెట్టాను. నీకు తెలుసా, అన్నింటికంటే కష్టమైంది నేను ఒప్పుకొని నీకు చెప్తుంది ఆమె సింపుల్. నేను కేవలము వట్టివాడిని. నాకు అర్థమైపోయింది. ఐఎమ్ నాట్ ఏ స్పోర్ట్స్ మ్యాన్. నేను ఒక పెద్ద క్రికెటర్ని కాదు. ఐఎమ్ నాట్ ఏ ఛాలెంజర్. నేను రేసులు గెలిచేవాడిని కాదు. నేనేం కాదు. అంటే ఎందుకు చచ్చిపోవాలా? బ్రతకాలంటే ధనం కావాలా? బ్రతికించాలంటే ఏదో ఒకటి కావాలా? 10 మందికి పెట్టాలన్నా ఏదో ఒకటి కావాలా? ఏమీ లేనోడిని లోకం పట్టించుకోదు. మరి అటువంటిప్పుడు ఏమీ కాని నేను, ఏమీ చేయలేని నేను ఆశ ఉందిగా. నా ఆశని నెరవేర్చుకోవాలి అంటే, నా ఆశని ఆశయంగా మార్చాలంటే, చాలామంది సాక్ష్యాలు విన్నాను. బాగా డబ్బున్న వాడిని పెళ్లి చేసుకుంటే గొప్పలం అయిపోతాం. బాగా డబ్బున్న వాడితో ఫ్రెండ్షిప్ చేస్తే మన కోరికలు తీరుతాయి. బాగా అంటే ఎవరిని బట్టో నేను అయిపోవాలా? గొప్పింట్లో పుట్టుంటే నో నో. ఏదన్నా లాటరీ నో నో నో. చాలా మంది అంటాం, లాటరీ తగిలితే ఈ దేవునికి ఇచ్చేస్తాను, లాటరీ తగిలితే నువ్వు ఇచ్చేదేంటి? ఏ రోజునైతే నా జీవితానికి విలువ, నా కోసం ఎవరు ప్రాణం పెడతారు? వెతకడం ప్రారంభించు. ప్రేమ. ప్రేమ అంటే ఏంటి? ఎదుటోడు అనుకున్నట్లుగా నేను ఉంటే వాడు ప్రేమిస్తాడు. చిన్న తేడా వచ్చినా ప్రేమలోంచి బాధ పుడుతుంది. స్నేహం. ఎదుటోడు ఉన్నంత వరకే చట్టాపట్టాలు, పరిస్థితులను బట్టి దూరం అవుతాం. ఎవరి కుటుంబాలు వాళ్ళవి. ఇక పరిస్థితులు ఈరోజున్న రేపలు. సో నేను గమనించాను, ఏది కూడా శాశ్వతం కాదు, అన్నీ మారిపోతూ ఉంటాయి. అప్పుడు నాకు అర్థమైంది, దేవుడు ఒక్కడే శాశ్వతమైన వాడు, ఆయన ప్రేమ ఒక్కటే శాశ్వతమైనది. సో నేను ఆయన్ని పట్టుకుంటే నేను తరతరాలు బ్రతుకుతాను. నాకు కావలసిందంతా ఆయన సమకూరుస్తాడు. ప్రయాణం ప్రారంభమైంది. అందరిలాగా నేను ఎన్నోసార్లు ఓడిపోయాను. అందరిలాగా అన్నీ నేను చేయాలనుకున్నాను, కొన్ని చేయగలను తెలుసుకున్నాను. చివరికి ఒక దెబ్బ కొడుతున్నాను నిన్ను అన్నాడు, కొట్టాడు. అప్పుడు నాకు అర్థమైంది, దిస్ ఈస్ మై టైం. హీ రిమూవ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ మీ. నా నుండి అన్నీ దూరం చేస్తాడు. ఇప్పుడు నాకు దొరికామనుకున్నా, కూర్చున్నా. ఒక్కడే నాకు ఇది కావాలి, మిగిలినంతా ప్రశాంతంగా ఉంటాను. నా హృదయాన్ని ప్రశాంతంగా ఉంచుతాను. ఇంకా ఏ పని చేయను, ఎవరిని పట్టించుకోను. నాకు కేవలం ఇది కూర్చోను. అద్దె కట్టడానికి 300 దినారాలు. దట్ ఈస్ ఓన్లీ మై విషన్ టు గాడ్. ఇది నాకు కావాలంతే. ఎలా పంపించాడో నాకు తెలియదు. ఇలా పక్కన వచ్చింది డబ్బులు కట్టాలి. ఎలా సమకూర్చాడో నాకు తెలియదు. నేను తవ్వని చోట నాకు బావులు ఇచ్చాడు, కట్టని చోట నాకు ఇల్లులు సమకూరుస్తున్నాడు, విత్తని చోట నాకు పంట సమకూర్చాడు. ఈరోజు నా సురేష్ దేవుడిగా నా కోసం ప్రాణం పెట్టిన నా ప్రేమామయిని లవ్ స్టోరీ నాకు ఇచ్చిన దేవునిగా, సురేష్ దేవునిగా నేను చెప్తున్నాను. మనం చనిపోవడం అంటే మన సెల్ఫ్, మన ఈగో. నువ్వు పోరాడినంత కాలం ఏమి సాధించలేదు. ఒక్కసారి దేవుని చేతిలో పెట్టు. యాకోబుని దీవించానన్నాడు. తర్వాత యాకోబు కథ లేదు. దీన తన ఒక్కగానొక్క కూతురు చెరపబడింది. షిమియోను లేవీలు చంపేశారు. ఆ ఊరిని నాశనం చేశారు.
యాకోబు ప్రయాణమై బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. దేవుడు దీవించానని చెప్పాడు, కానీ ఏశావు ఎదురొస్తున్నాడు, మరణం ఎదురొస్తుంది, సాగిలపడ్డాడు. ఈలోపు రాహేలు కడుతూ ఉంది, కాస్త లాభాన్ని వచ్చాడు, అది ఇంకోటి లాభాన్ని వదిలిపెట్టాడు. రాహేలు చనిపోయింది, దుఃఖం మిగిలి చనిపోయింది. బెనోని అని కాదు, నా కుడి చేయన్నాడు. ఆ తర్వాత యోసేపుని అన్నలు చనిపోయాడని చెప్పాను, యాకోబు చిరిగిపోయాడు. మరి దేవుడు ఆశీర్వించాడు కదా. అప్పుడు దేవుడు సిద్ధపరచడం ప్రారంభించాడు. తన బిడ్డను తయారు చేసి, పద నీ కుమారుడిని రాజకుమారుడిగా చేశాను, పద ఫరో ముందుకు తీసుకెళ్ళి నిలబెట్టాడు. నువ్వు తిరిగి చిగురిస్తూ ఈ లోకంలో రెండుగా ఎంచుకో, దేవుడు సమస్తం సమకూరుస్తాడు. కనీసం ఈ వాక్యాలన్నా పంపించండి, ఈ వాక్యాలన్నా వినండి. ఇవి సత్యమైన నా జీవితంలో సత్యాలు. నీ మనసుకి నచ్చేవి కావు, ఈ జీవితంలో జరిగే నేర్చాలు అంగీకరించు. ఒట్టి ఊపిరిమి కొట్టివారు ఆయన ఉన్నాడు, నీ హృదయంలో ఉంటాడు. పరిశుద్ధుడు ఆ ప్రేమ కలిగింది. ఎత్తుబడిన ఈ వాక్యాలు లక్షల మందికి రక్షణకు నీ ప్రేమను ప్రకటించాలి. నా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య ప్రేమగా యేసునామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును. ఆమేన్.